ఇప్పుడు ఈ మాటలు విన్నటువంటి వాళ్ళు ఆన్లైన్లో కూడా అనేక మంది వింటూ ఉన్నారు కనుక, మరి ఈ మాట వింటున్నటువంటి వారందరికీ కూడా దేవుడు మరి తెలియచేస్తున్నది, అపోస్తుల బోధ తెలియచేస్తున్నది ఏమిటి అంటే, దేవుని సన్నిధికి ఎన్ని దినముల నుంచి వస్తూ వెళుతూ దేవుని వాక్యాన్ని వింటూ ప్రార్థన చేస్తూ నీతిగానే బ్రతికి ఉండొచ్చు, దేవుని వాక్యాన్ని బట్టి బ్రతికి ఉండొచ్చు, దేవుని పనులు కూడా చేస్తూ దేవుని కార్యాల్లో దేవుని పనుల్లో కూడా పాలిభాగస్తులు అవుతూ ఉన్నప్పటికీ మారు మనసు పొంది ఆ బాప్తీసం అనేటువంటి దేవుని సంకల్పాన్ని నెరవేర్చకపోతే దేవుడు మనల్ని సంఘంలో వారిగా చూడట్లేదు. సంఘము అంటే దేవుని ఇంటిలో వారు, దేవుని ప్రజలు, దేవుని పిల్లలు. సంఘంలో ఉన్నటువంటి వారందరినీ కూడా దేవుడు ఏమని సంబోధిస్తున్నాడంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శరీరంలో అవయవాలు అంటున్నారు. అయితే ప్రభు యొక్క యేసుక్రీస్తు యొక్క శరీరంలో అవయవాలుగా మనం ఉండాలి అంటే మనకు ఉండవలసింది ఏమిటి అంటే, ఆయన మరణాన్ని మనం ఒప్పుకోవాలి. నా కొరకు ఆయన మరణించాడని ఒప్పుకొని మన మనసును మార్చుకొని ఆయన మనకు ఇచ్చినటువంటి ఆ యొక్క సంకల్పం ఏదైతే ఉన్నదో దాని చొప్పున మనము బహిరంగముగా బాప్తీసములో పాలిభాగస్తులై నూతనమైనటువంటి జన్మను మనం పొందినటువంటి వారముగా ఉండాలి. అలా పొందినటువంటి వారికే ప్రభు యొక్క శరీరంలో, ప్రభు యొక్క రక్తంలో పాలిభాగస్తులు అవుటకు అర్హులు వాళ్ళు. దేవుణ్ణి ఎరిగినటువంటి, దేవుని సంకల్పాన్ని నెరవేర్చి సంఘంలో చేర్చబడి పరిశుద్ధులుగా పిలువబడి పరిశుద్ధులుగా ఉండటానికి ఎవరైతే దేవుని ఏర్పాటులోకి వచ్చారో వాళ్ళందరూ కూడా దేవుని యొక్క దృష్టిలో దేవుని పిల్లలు, దేవుని కుమారులు. దేవుని పిల్లలుగా దేవుని కుమారులుగా ఉన్నటువంటి వారికి, దేవుని సన్నిధికి వచ్చి మారు మనసు పొందకుండా ఉన్నటువంటి వారిని దేవుడు ఏమని సంబోధిస్తున్నాడంటే, వాళ్ళు దాసులు. దాసులకి కుమారులకి తేడా ఉందా లేదంటారు? ఉందంటారా? మన ఇంట్లో మనకి పిల్లలు ఉన్నారు కదండి, పెళ్ళైనటువంటి వాళ్ళకి ఏమండి పిల్లలు ఉన్నారు. మనం మన జీవితాల్లో కష్టపడుతూ ఉంటాం పిల్లల్ని పోషించటానికి. వాళ్ళని మంచి చదువులు చదివించి ప్రయోజకులుగా చేసి ఆ తర్వాత వారికి పెళ్లి చేసి తర్వాత ఏం చేస్తాం మనం? మన వృద్ధాప్యం వచ్చి మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయేటువంటి సమయం ఆసన్నమైనప్పుడు మనం ఏదైతే సంపాదిస్తున్నామో ఆస్తిని ఎవరికి ఇస్తాం? పిల్లలకి ఇస్తాం. అవునా కదా? దాసులకి ఇస్తారా? ఎవరో మంచి మనసు ఉన్నవాళ్ళు ఎక్కడో ఒకళ్ళో ఇద్దరు తమ దాసులను కూడా వాళ్ళ యొక్క విధేయతను బట్టి, వాళ్ళ యొక్క మంచి జీవితాన్ని బట్టి ఎవరో కొంతమంది ఇస్తే ఇచ్చి ఉండొచ్చేమో, కానీ వాస్తవంగా దాసులైనటువంటి వారు దేవుని ఇంటిలో ఆస్తిని అనుభవించటానికి అర్హులు కాదు. ఈ మాట ఎంత సత్యమో, దేవుని సన్నిధికి వచ్చి మారుమనసు పొందకుండా, పాపక్షమాపణ పొందకుండా, ప్రభు యొక్క బలలో పాలిభాగస్తులు కాకుండా జీవితాన్ని అలానే కొనసాగిస్తూ ఉంటే దాని వలన తాత్కాలికమైనటువంటి మేలులే వస్తాయి, శాశ్వతమైనటువంటి మేలులు రావు. తాత్కాలికమైనటువంటిదే. దేవుడు మరి ప్రేమామయుడు. దేవుడు అందరి మీద తన నీతి వర్షాన్ని కురిపిస్తూ ఉంటాడు. అందరి మీద కూడా తన నీతి సూర్యుడిని ఉదయింపజేస్తాడు. ఏమండి, వర్షం మనకే పడిద్దా? అందరికీ పడిద్దా? సూర్యుడు మనకే ఉదయిస్తాడా? అందరికీ ఉదయిస్తాడా? అందరికీ ఉదయిస్తాడు. తనకు మొరపెట్టి వారందరి ప్రార్థన ఆలకించే దేవుడు. వింటాడు. విని నీవు అడిగిన దానికి సమాధానం ఇస్తుంటాడు. నీ జీవితాల్లో కార్యాలు చేస్తుంటాడు. కానీ నిత్య జీవాన్ని అయితే మాత్రం ఇవ్వడు. నిత్య జీవాన్ని పొందనప్పుడు ఈ లోకంలో ఎన్ని పొందితే ఉపయోగం ఏంటి చెప్పండి? ఈ లోకంలో అన్నీ కూడా దేవుని దగ్గర నీ పొంది పరలోకాన్ని పొందకపోతే వారి యొక్క జీవితం వల్ల వారికి ప్రయోజనం ఏమిటి? పరలోకాన్ని పొందపోతే నిత్యమైన నరకంలో పడితే ఆ నిత్యమైనటువంటి నరకంలో బాధ ఎలా ఉంటుందట? అగ్ని ఆరదు, పురుగు చావదు, నిరంతరము యాతనే. ఈ భూమి మీద ఎంతో ధనంతో, ఎంతో సుఖముతో, ఎంతో గొప్పగా ఐశ్వర్యాన్ని అనుభవించినాడు. ఏ రోజు ఆకలి తెలీదు, బాధ తెలీదు, దాహము తెలీదు. ఎంతో కాస్ట్లీ లైఫ్ను అనుభవించినటువంటి ధనవంతుడు ఆ యొక్క నిత్యమైన నరకంలో పడి ఇప్పుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? యాతన పడుచు ఒక నీటి బొట్టు కొరకు బతిమలాడుకుంటూ ఉన్నాడు. ఈ యొక్క లేఖన భాగంలో ద్వారా దేవుడు మనకి తెలియచేస్తున్నది ఏమిటి అంటే, దేవునికి ఇంట్లోనికి వచ్చి దేవుని యొక్క మాటలు విని మరి దేవుని సన్నిధికి వస్తూ వెళ్ళిపోతూ ఉంటే దానివల్ల ప్రయోజనము లేదు. అందుకని దేవుడి యొక్క లేఖన భాగాల ద్వారా మరి ఎవరైనప్పటికీ కూడా, యవనస్తులైతే యవనస్తులే కానీ,
మరి దేవుని వాక్యాన్ని ఎరిగి మరి దేవుని ఇంటికి వస్తున్నటువంటి వారందరితో కూడా దేవుడు మాట్లాడుతుంది ఏమిటంటే, ఇదే మికిలి అనుకూల సమయం. నీ సమస్యల గురించి ఆలోచించుకు, సమస్యలను తీర్చగలిగినటువంటి దేవుడు మన పక్షాన ఉన్నాడు. నీ సమస్య కంటే పెద్ద సమస్య నీకు తెలియట్లేదు. అది ఒకవేళ ఈ మారు మనసు పాపక్షమాపణ పొందకుండా ఒకవేళ ఈ భూలోకాన్ని విడిచిపెడితే తర్వాత వచ్చే సమస్య అతి భయంకరమైనటువంటిది. దాని నుంచి దేవుడు కూడా విడిపించడు. ఆ యాతన పడుతున్న ధనవంతుణ్ణి విడిపించేవారు ఎవరూ కూడా లేరు. కాబట్టి నీకేదో సమస్య వస్తుంది, నీ జీవితంలో ఏదో సమస్య ఉన్నాయి, ఏదో ఇబ్బందులు ఉన్నాయి అని అవన్నీ తొలగిపోయిన తర్వాత నేను దేవుని దగ్గరికి వచ్చి మారు మనసు పొందుతాను, పాపక్షమాపణ పొందుతాను, మరి ఆ బాప్తీసం పొందుతాను అని మరి దేవుని సంకల్పాన్ని వాయిదా వేస్తూ ఉంటే రేపు నీది కాకపోవచ్చు. రేపు నీదని గ్యారంటీ లేదు. ఎంతోమంది బలవంతులు, ఎంతోమంది జ్ఞానవంతులు, ఎంతోమంది ఐశ్వర్యవంతులు, ఎంతోమంది నీతివంతులైనటువంటి వారు కూడా ఈ దినం చూడలేకపోయారు, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఈరోజు మనం ఉండగలిగామంటే అది దేవుని కృపే. ఈరోజు దేవుడు మనల్ని ఉంచాడు అంటే, భూమి మీద సజీవ లెక్కల్లో మనల్ని ఉంచాడు అంటే ఇంకా మన పట్ల కృప చూపుతూ ఉన్నాడు. ఇంకా మనల్ని మరి మార్చటానికి, దిద్దటానికి, సరిచేయటానికి, ఆయన పోలికలోనికి తీసుకురావటానికి, ఆయన నిత్య రాజ్యానికి మనల్ని తీసుకువెళ్ళటానికి మనలో మరి ఇంకా ఉండవలసినటువంటి అర్హత లేకపోవటం వల్ల అవి మనలో రావాలని దేవుడు ఇంకను మన దయదల్చి మన పట్ల ప్రేమ చూపుతూ, కనికరము చూపుతూ ఇంకను మన ఆయుష్ను పొడిగిస్తూ ఉన్నాడు.